వరాన్ని పొందుకొని ఆశీర్వదింపబడతారు. ఈ సమయంలో 5 వాగ్దానాలు తెలియజేస్తాం, రాసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 11వ వాగ్దానం అంటే నిన్న మొన్న కలిపి 10 వాగ్దానాలు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇది 11వ వాగ్దానం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 24వ వచనం. నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. అందరూ ఆమేన్ చెప్పండి. అవును, ఐ విల్ ఎన్లార్జ్ యువర్ టెరిటరీ అంటున్నాడు దేవుడు. మీ పొలిమేరలను గొప్పవిగా చేయనుగాక. 12వ వాగ్దానము 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆమేన్. 13వ వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. ఆమేన్. మరి 14వ వాగ్దానము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆ తర్వాత 15వ వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. హల్లెలూయా. ప్రతిష్ఠించబడిన, ప్రత్యేకించబడిన మరి రాజవంశీయులుగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సొత్తు నీవై ఉన్నావు. ఆయనలో ఉనికి కలిగిన నీ జీవితం ధన్యకరమైన జీవితం దయచిన ఈ 15 వాగ్దానాలు వింటూ ఉండేవారుగా కాకుండా అవి రోజు వాటిని గురించి ఆలోచించి నెమరు వేసుకొని విశ్వాసంతో వాటిలో ఉన్న సారాన్ని మీరు తీసుకోండి, వాటిలో ఉన్న ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. మరలా తిరిగి మనం ఉపవాస ప్రార్థనలు ప్రారంభించేంత వరకు కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు ప్రతిరోజు రోజుకు ఒక్కసారైనా చదవండి. రోజుకు 10 సార్లు అంటలేదు, రోజుకు ఒక్కసారైనా ధ్యానం చేయండి.